ఫ్రెండ్స్, ఈ అమ్మాయి పానీపూరి బండి వ్యక్తి దగ్గర పార్సల్ కట్టించుకొని చేతిలో ఉన్న డబ్బుల్ని జాకెట్లో దాచిపెట్టుకొని, అంకుల్ నేను డబ్బులు మర్చిపోయా, ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతుంది. అప్పుడు అంకుల్ ఏం పర్లేదమ్మా రేపు ఇచ్చేసేయ్ అని అంటాడు. అప్పుడు ఈ అమ్మాయి సరే అంకుల్ నేను రేపు ఇస్తాను అని కొంచెం దూరం వచ్చి ఈ అంకుల్ని భలే రెడ్ ఫ్లవర్ వేసినాం కదా, రేపు కూడా ఇలానే చేద్దామని ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి పానీపూరి తీసుకుంటుంది. అప్పుడు అంకుల్ నిన్నటివి ఇయాల్టివి 200 రూపాయలు అయ్యాయమ్మా అని అడుగుతాడు. ఈమె అదే డ్రామాని మళ్ళీ ప్లే చేస్తుంది. అంకుల్ ఈ పార్సల్ ని మీరే తీసుకోండి, ఈ రోజు కూడా డబ్బులు మర్చిపోయా అని అంటుంది. అప్పుడు అంకుల్ అయ్యయ్యో ప్యాక్ చేసినా కదమ్మా ఖరాబ్ అవుతుంది, నువ్వే తీసుకెళ్ళు రేపు ఇచ్చే డబ్బులు అని అంటాడు. అప్పుడు ఈమె సంతోషంతో ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మ దారిలో కలుస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి ఆంటీకి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ఈ ఆంటీ అంటుంది, అమ్మా నువ్వు ఆ వ్యక్తికి 200 మోసం చేశావు, నేను నిన్న అతనికి 2000 ఇచ్చాను, ఎందుకంటే అతని పరిస్థితి ఏం బాలేదు, నాకు జాలి అనిపించింది అందుకే ఇచ్చాను, పాపం కాళ్ళు విరిగినా పని చేసుకుంటూ బ్రతుకుతున్నాడు అని అంటుంది. అయినా నువ్వు ఇలా ఎలా చేస్తావు, నేను ఇదే నేర్పించానా నీకు, నువ్వు 100 రూపాయలు మోసం చేస్తే దేవుడు నీ దగ్గర నుండి 1000 రూపాయలు లాక్కుంటాడు, ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి ఆ అంకుల్ కి ఇచ్చే డబ్బులు ఇప్పిస్తుంది. ఈ ఆంటీ చేసింది కరెక్టే అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రైట్ అని కామెంట్ చేయండి.